వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మననేస్తాం. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని సయ్యద్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ బి పరశురామ్ రెడ్డి. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి మాట్లాడుతూ సయ్యద్పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చంద్ర నవీన్ ను గ్రామం తరపున ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి సహకారంతో గ్రామంలో చేస్తున్నటువంటి ప్రచారంలో మంచి స్పందన వస్తుందన్నారు. 9వ వార్డు అభ్యర్థి రోజామణిని ఇనానిమస్ గా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు మాకు గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. సయ్యద్పల్లి గ్రామంలో 37 మందికి ఇందిరమ్మ ఇల్లు, 134 మందికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని అన్నారు. సన్న బియ్యం, ఉచిత కరెంటు, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత బస్సు లాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి చందన నవీన్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ సర్పంచ్ పోసన గారి చందన గారి నాయకత్వం, జై కాంగ్రెస్, డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే మన ఓటు. పోసన గారి చందన గారి నాయకత్వం, పోసన గారి చందన గారి నాయకత్వం. ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ గారి సహకారంతో నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా మా గ్రామం నుంచి నన్ను నియమించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నా మీద నమ్మకంతో నాకు పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మన సయ్యద్పల్లి గ్రామ ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎంతో మంది పోటీలో ఉన్న నా మీద అభిమానం, మన సయ్యద్పల్లి మీద అభిమానంతో నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిండు. ఆ యొక్క చైర్మన్ పదవి ఉన్నందుకే మన గ్రామంలో నేను ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి 37 ఇళ్ళు నేను మన సయ్యద్పల్లి గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు తీసుకొచ్చిన. అదేవిధంగా రేషన్ కార్డు కూడా 130 రేషన్ కార్డులు కొత్తగా నేను చేయించిన. అంత్యోదయ కార్డులు 100 కార్డులు చేయించిన. ఈ విధంగా అదేవిధంగా బోర్లు వేయించిన, రోడ్లు వేయించిన, ఇంకా ఐమాక్స్ లైట్లు వేయించిన. ఈ విధంగా ఎందుకంటే ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నా కాబట్టి ఇన్ని పథకాలు తీసుకొచ్చి అదేవిధంగా హార్టికల్చర్, అగ్రికల్చర్ నుంచి కూడా పెద్ద ఎత్తున మన ఏది సబ్సిడీ పథకాలు కూడా తీసుకొచ్చి రైతులకు మేము మేలు చేస్తున్నాం. కాబట్టి రైతులు ఒకసారి, ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకే, నేను మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నందుకే మన గ్రామానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు, అభివృద్ధి పదాలు, సంక్షేమ ఫలాలు తీసుకొస్తున్నాం. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మేము చందనను ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే మేము మళ్ళీ ఈ 5 ఏళ్లలో, ఎందుకంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి 5 ఏళ్లలో మేము ఏమేం చేస్తామనేది కూడా మేనిఫెస్టో పెట్టినాం. మొట్టమొదటిగా మన గ్రామంలో ముదిరాజ్ భవనం లేదు, అది చిన్న ఎప్పుడో కట్టిల్లు, అది కూలిపోయే స్థితిలో ఉంది. కాబట్టి నేను గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినా ముదిరాజ్ భవనం కూడా మంజూరు చేస్తాను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకటి డ్వాక్రా భవనం కూడా, 43 డ్వాక్రా గ్రూపులు సయ్యద్పల్లి గ్రామంలో ఉన్నాయి. మహిళలు ఏదైనా మీటింగ్ పెట్టుకుందామంటే ఇప్పటి వరకు ఒక బిల్డింగ్ కూడా లేదు. గత 10 ఏళ్లలో వాళ్ళే అధికారంలో ఉన్నారు, ఒక బిల్డింగ్ కూడా కట్టేయలేరు. కానీ నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినా నేను డ్వాక్రా గ్రూప్ బిల్డింగ్ ఇవ్వాలి మాకు సయ్యద్పల్లి గ్రామానికి అంటే తెలియజేసిన ఆయన మంజూరు చేస్తానని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కాలనీలో జాగ ఉన్నది కానీ ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ లేదు. కమ్యూనిటీ భవనం కూడా మాకు మంజూరు చేయాలని అని చెప్పి ఎమ్మెల్యే గారిని అడిగితే ఖచ్చితంగా నేను కమ్యూనిటీ భవనం కూడా నేను మంజూరు చేస్తానని తెలియజేసింది. అదేవిధంగా ఏదైతే యువకులకు క్రీడా ప్రాంగణం లేదు, అది చిన్నగా ఉండదు, క్రీడా ప్రాంగణం సరిపోతలేదు. అది మనం క్రికెట్ ఆడినా ఏదైనా మనకు అది ప్రాంగణం సరిపోతుంది. కాబట్టి 2 ఎకరాలలో మనం క్రీడా ప్రాంగణం కూడా మనం కట్టిస్తామని తెలియజేసినాం. మేము ఎమ్మెల్యే గారు అడిగితే ఖచ్చితంగా నేను అది చేయిస్తానని చెప్పిండు. అదేవిధంగా మన గ్రామంలో మన ఏది కబర్స్థాన్, మన ముస్లింలకు కబర్స్థాన్ ఏదైతే కాంపౌండ్ వాళ్ళు కట్టియాలని అడిగిండు, దాన్ని కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయినా కబర్స్థాన్ కూడా కట్టిస్తామని ఎమ్మెల్యే గారు నాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము మమ్మల్ని గెలిపిస్తే సయ్యద్పల్లి నుండి ఈరాపురం వరకు బీటీ రోడ్ వేస్తామని మేము మేనిఫెస్టోలో పెట్టినాం. ఎమ్మెల్యే గారిని అడిగే ఎమ్మెల్యే గారు సీఎం స్పెషల్ ఫండ్లో సయ్యద్పల్లి నుండి ఈరాపురం వరకు 5 కోట్లతో బీటీ రోడ్డు కూడా సౌకర్యం కల్పిస్తానని మాకు మాట ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. ఇంకా ఊరు చుట్టూ ఐమాక్స్ లైట్లు కూడా ఒకటి వేయించడం జరిగింది. మేము
ఊరు చుట్టూ ఐమాక్స్ లైట్లు కూడా ఎమ్మెల్యే గారి నిధులతో మేము ఖచ్చితంగా ఐమాక్స్ లైట్లు కూడా మేము సైద్పల్లి గ్రామంలో వేయడం జరుగుతుంది. అదేవిధంగా అండర్ డ్రైనేజ్ కూడా సైద్పల్లి గ్రామంలో లేదు. మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని అడిగినాం, అది కూడా మేనిఫెస్టో పెట్టాం. ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ను కూడా ఏర్పాటు చేసి మేము సైద్పల్లి గ్రామాన్ని సుందరవందరంగా తీర్చిదిద్దడానికి మేము ఛాయాశక్తిలో కృషి చేస్తాం. కాబట్టి ఒక్కసారి సైద్పల్లి గ్రామ ప్రజలు ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నాడు, మన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ ఉన్నాడు, నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, సైద్పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చందనను భారీ మెజార్టీతో గెలిపించండి. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. మన ప్రభుత్వం ఉన్నది, పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లు తీసుకొస్తాం, మన గ్రామానికి పెద్ద ఎత్తున రేషన్ కార్డు తెస్తాం, సీసీ రోడ్లు తెస్తాం. ఇవన్నీ చెప్పిన అన్ని ఏ ఉన్నా నెరవేర్చి హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా మేము సైద్పల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఉండే, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే 10 ఏళ్ళు గ్రామంలో సర్పంచ్గా ఉన్నారు. ఒక్క ఇల్లన్నా టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిలా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కటన్నా సైద్పల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిలా? ఒక్కసారి సైద్పల్లి గ్రామ ప్రజలు ఆలోచన చేయాలి. అదేవిధంగా ఒక్క రేషన్ కార్డు అన్నా 10 ఏళ్ళలో ఒక్క రేషన్ కార్డు అన్న టీఆర్ఎస్ సర్పంచులు ఒక్క రేషన్ కార్డు అన్న సైద్పల్లి గ్రామంలో ఇప్పించిలా? ఒక్కసారి సైద్పల్లి గ్రామ ప్రజలు ఆలోచన చేయాలి. ఏమి ఈ నెలలో ఇప్పుడు మళ్ళొచ్చి అలా ప్రభుత్వం లేదు, ఏం లేదు, ఇప్పుడు వచ్చి మళ్ళా మేము అది చేస్తామని చెప్పి మాయమాటలు చెప్తున్నారు, మోసపూరితమైన మాటలు చెప్పి తాపి తినబెట్టి ఓట్లు వేసుకొని చూస్తున్నారు. కాబట్టి మన సైద్పల్లి గ్రామ ప్రజలు మూడోసారి మోసపోద్దని ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి మొక్కుతున్నా. ఒక్కసారి ఆలోచన చేసి మన చందన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చందనకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతోటి గెలిపియండి. నేను ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి సహకారంతో మన గ్రామాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి చూపిస్తామని నేను ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై రామన్న.